మీ వంటగది మూలలో ఉన్న ఎర్రటి ఎల్పీజీ సిలిండర్ చూడడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ మీ గ్యాస్ స్టవ్ వరకు చేరుకోవడానికి ఇది వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందని మీకు తెలుసా? అవును, ఈ ప్రయాణం సముద్రం మధ్యలో ఉన్న భారీ ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ల వద్ద మొదలవుతుంది. ఇక్కడ సముద్రపు లోతల్ని చీల్చుకుంటూ భూగర్భం నుండి క్రూడ్ ఆయిల్ మరియు సహజ వాయువును బయటకు తీస్తారు. కానీ ఈ ముడి గ్యాస్ నేరుగా మీ పొయ్యి దగ్గరికి రాదు. దీనిని ప్రాసెసింగ్ ప్లాంట్లకు పంపిస్తారు. అక్కడ అసలైన సైన్స్ పనిచేస్తుంది. ఈ ముడి గ్యాస్ నుండి ప్రోపేన్ మరియు బ్యూటేన్లను వేరు చేస్తారు. ఆ తర్వాత వాటిపై ఎంతటి విపరీతమైన ఒత్తిడి పెంచుతారంటే కంటికి కనిపించిన గ్యాస్ ద్రవంగా మారుతుంది. ద్రవంగా మారిన ఎల్పీజీని సురక్షితంగా నిల్వ చేయడానికి భారీ క్రయోజెనిక్ ట్యాంకులు వస్తాయి. ఇవి గ్యాస్ను పూర్తిగా చల్లగా మరియు స్థిరంగా ఉంచుతాయి. ఆ తర్వాత సముద్రపు రాక్షసులు వంటి ఎల్పీజీ క్యారియర్ షిప్ల ఎంట్రీ ఉంటుంది. ఇండియా తన గ్యాస్లో ఎక్కువ భాగాన్ని మిడిల్ ఈస్ట్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అక్కడ నుండి ఇండియాకు రావడానికి సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్యాస్ ఇండియన్ పోర్ట్స్, ఓడరేవుల వద్ద ఆగుతుంది. చివరిగా ఇక్కడ నుండి ఎల్పీజీని పెద్ద పెద్ద తెల్లటి గోళాకార ట్యాంకుల్లోకి పంపిస్తారు. మీరు ప్రయాణాల్లో వీటిని ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. గ్యాస్ యొక్క విపరీతమైన ఒత్తిడి వల్ల ట్యాంకులు పగలకుండా ఉండడానికి వీటిని కావాలనే గోళాకారంలో తయారు చేస్తారు. ఇప్పుడు ట్యాంకుల నుండి బయటకు వచ్చిన ఈ గ్యాస్ ట్రక్కుల్లో కాకుండా భూమి అడుగున 100 కిలోమీటర్ల పొడవున వేసిన పైప్ లైన్ల ద్వారా నేరుగా బాట్లింగ్ ప్లాంట్లకు చేరుతుంది. బాట్లింగ్ ప్లాంట్లకు వచ్చిన తర్వాత కన్వేయర్ బెల్ట్లపై పరిగెత్తే ఈ ఎర్రటి సిలిండర్లను రోబోట్లు మరియు మెషిన్లు వాటంతట అవే నింపుతాయి. సెన్సార్ల ద్వారా లీకేజ్ పరీక్షలు నిర్వహిస్తారు. 100% సురక్షితమని నిర్ధారించుకున్నాక ఈ సిలిండర్లను ట్రక్కుల్లో లోడ్ చేస్తారు. చివరిగా అవి మీ ఇంటికి డెలివరీ చేయబడతాయి.